కేంద్ర మంత్రి బండి సంజయ్ కవిత బెయిల్పై చేసిన కామెంట్లకు తాజాగా వివరణ ఇచ్చారు. కోర్టుపై తనకెంతో గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే కట్టుబడి ఉన్నానన్నారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సంఘవి నేను విషయం లేవనెత్తిన తర్వాత కేసులో లాయర్ను మార్చారంటున్నారు బండి సంజయ్. అలాగే హైడ్రా కూల్చివేతలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఒక కక్ష సాధింపు చర్యలా కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. అన్ని ఆక్రమణల విషయంలో ఒకేలా వ్యవహరించడం లేదన్నారు. సల్కన్ చెరువులో ఆక్రమణలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. ఓవైసీ కాలేజ్కి మాత్రం ఏడాది సమయం ఎందుకు ఇచ్చారని అడిగారు. అందరికీ ఒకే న్యాయమైతే ఓవైసీ కాలేజ్ కూల్చాలన్నారు. హైడ్రా అంటే పెద్దలను కొట్టి పెద్దలను న్యాయం చేసి పేదలను కొట్టడాన్ని భారతీయ జనతా పక్కా వ్యతిరేకిస్తుంది. ఒక ఎన్ కన్వెన్షన్ కొట్టి ఇతర ఫామ్ హౌస్లను ఇతర పెద్ద పెద్ద కంపెనీలను కాపాడుతా అంటే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోరు. వాళ్ళ స్పష్ట భారత క్లారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ చెరువులను ఆక్రమించుకొని కుట్రలను ఆక్రమించుకొని ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని స్వార్థం కోసం బిల్డింగ్లు కట్టేదాన్ని భారతీయ జనతా పక్కా వ్యతిరేకిస్తాం. ఇవాళ ఓవైసీ అనే మూర్ఖుడు ఇలా ఓవైసీ అనే వ్యక్తి ఏం చెరువు అన్నది సల్కం చెరువు. సల్కం చెరువులో బాధ్యత కట్టిన అంటున్నాడు. కట్టిండు. ఇలా పేద విద్యార్థుల పేరుతోని పొట్టు పైసలు సంపాదిస్తున్నారు ఎంఏ పాటోడు. అలా సల్కం చెరువు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక విధానం, ఇతర విషయాల్లో ఇంకో విధానం. ఇతర యూనివర్సిటీలో మాత్రం కూలగొడతామంటారు. కూలగొట్టాల్సిందే. దాని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, కూలగొట్టాల్సిందే. కానీ ఓవైసీ అనే వ్యక్తి నా కాలేజీ మీద చేయేస్తే ఇవ్వని వదిలిపెట్టమంటే ఈ పిరికి పొంద ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఇట్లా కూర్చున్నది. ప్రభుత్వం నోటీస్ ఇస్తారట. నోటీస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఆలోచిస్తారట. అంటే చేయలేని చవట చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఓవైసీ వార్నింగ్ ఇస్తే భయపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానిలో చదువుకునే 40,000 మంది విద్యార్థులకు ఏదో రకంగా న్యాయం చేయాల్సిందే, అన్యాయం చేయదు. కానీ అన్ని కూల్చినప్పుడు ఓవైసీకి ఎందుకు ఎగ్జిబిషన్ ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచించాలి.